హాయ్ అండి, వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు డే 3 అండి. ఈరోజు మేము భువనేశ్వర్ నుంచి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే మధ్యలో టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చామండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు టైం 8 అయింది. భువనేశ్వర్లో నందన్కనన్ జూలాజికల్ పార్క్ అండి. ఇది మన ఇండియాలోనే 2వ అతిపెద్ద జూ పార్క్. ఎంట్రీ మేము ఆన్లైన్లో తీసుకున్నామండి. పెద్దవాళ్ళకి వచ్చి 50 రూపీస్. సో 50 100 రూపీస్ అండి ఇద్దరంకి. మా పాప చిన్నది కదండి, సో తనకేం టికెట్ లేదు. ఛార్జెస్ ఏమో జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా వేశారు అంతే. అదే మనం డైరెక్ట్గా తీసుకోవాలంటే క్యూ అనేది ఉంటుందండి. సో మండే రోజు హాలిడే. డైలీ 7:30 to 5:30 వరకు టైమింగ్స్ అండి. ఇక్కడికి ఎంట్రీ అయిపోయామండి. యాక్చువల్లీ ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉంటాయని చెప్పారు. బట్ దానికన్నా మనం నడుస్తూ వెళ్తేనే ఒక్కొక్కటిగా క్లియర్గా చూడొచ్చండి. మేము ఈ ప్లేస్కి రాగానే గేట్ దగ్గర ఒక గైడ్ కనిపించి లోపలికి వెళ్ళాలంటే గైడ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలండి. అలానే ఎలక్ట్రికల్ వెహికల్లో వెళ్తే కనుక ఇంత ప్రైస్ అవుతుంది, నాకు ఇంత అని చెప్పారండి. దగ్గర వెహికల్కి వచ్చి 1050 రూపీస్ అన్నారు. తినక గైడ్ వచ్చి 750 రూపీస్ అన్నారు. మాకు ఎందుకు వేస్ట్ అనిపించింది. బట్ నడుచుకుంటూ ఫ్రంట్కి వచ్చేటప్పటికి అక్కడ కనిపించారండి. అతను అడిగాము. సో అతనైతే కనుక గైడ్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ అవసరం లేదు, మీరు నడుచుకుంటూనే వెళ్ళమని చెప్పారు. అలానే స్టార్ట్ అయ్యాము. అన్నీ కూడా మ్యాప్లో క్లియర్గా ఉన్నాయండి. అటువంటప్పుడు గైడ్ అనేది వేస్ట్ అనిపించింది మాకు కూడా. సో మేము అంటే అక్కడ ఉన్న రూట్ మ్యాప్ చూస్తూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తూ మేము నడుచుకుంటూ వెళ్ళామండి. అంటే మేమనే కాదు, చాలామంది కూడా అలానే నడుచుకుంటూ వెళ్ళారు. బట్ ఆ గైడ్కి అమౌంట్ ఇవ్వడం అంటే 750 అడిగాడు అతను. నెక్స్ట్ వెహికల్కి వచ్చి ఒక 1050 రూపీస్ అడిగారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, మాకైతే వేస్ట్ అనిపించింది. సో మేమైతే నడుచుకుంటూనే వెళ్ళామండి. సో ఫస్ట్ మాకు ఇక్కడ టైగర్ దగ్గరికి తీసుకెళ్లారు. బట్ ఫస్ట్ టైం మేము కనిపించలేదు. సో అలా చూస్తూ ఫ్రంట్కి వెళ్ళామండి. మేము ఏమేమి చూసామన్నది అన్నీ కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక బోన్ దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడైతే ఏమీ కనిపించలేదు. బట్ నడుచుకుంటూ వెళ్ళాము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే అయ్యిందండి. చూసారండి, స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. హాలిడే రోజు కదండి, చాలామంది ఉన్నారు. ఈ జూకి ఏమో మండే రోజు హాలిడే అండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. భువనేశ్వర్ ఎవరైనా సరే వస్తే కనుక ఖచ్చితంగా ఈ జూని మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుందండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదండి, ఇవి అడవి కుక్కలు. సో ఫస్ట్ మాకు ఇవే కనిపించాయండి. సో 3-4 అలా ఉన్నాయి. అంటే చాలా లాంగ్లో పెట్టారండి. అంటే మొత్తం చుట్టూరా మెస్లా కట్టేశారు. సో అదిగోండి అవన్నీ కూర్చొని ఉన్నవి. నెక్స్ట్ అలా నడుచుకుంటూ మేము మళ్ళీ అంటే నెక్స్ట్ ఎక్కడ ఉందని వెళ్తున్నాము. సో నెక్స్ట్ టైగర్ అండి. ఫస్ట్ ఒక టైగర్ దగ్గరికి వెళ్ళాం కానీ అదేమో బయటికి రాలేదు. బట్ ఇక్కడ మాత్రం చూసారు కదండి, వైట్ టైగర్స్ 2 ఉన్నాయండి. చూసారండి ఎలా ఉన్నాయో. వైట్ టైగర్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటారండి. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారండి ఎలా ఉందో. నేను మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం అని చూడడం. మా పాప ఎంతైతే హ్యాపీగా ఉందో చూసినప్పుడు అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నానండి నేను. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటివి. సో లైన్ కానీ టైగర్స్ చాలా యానిమల్స్ ఉన్నాయండి. బట్ నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ రియల్ టైగర్ కాదండి, ఇది స్టాచ్యూ. సో రియల్ టైగర్లా ఉంది కదండి. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళామండి. అంటే ఎక్కడికి మీకు మ్యాప్స్ కనపడుతున్నాయి కదండి. సో మ్యాప్ రూట్ ఇస్తూ అక్కడ ఏ యానిమల్ ఉంది దాని గురించి హిస్టరీ మొత్తం ఉందండి. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో అంటే కొన్ని చోట్ల ఇలా మొత్తం మెస్లా కట్టేసి ఉంచారండి. సో ఇక్కడ ఉన్నవి కాకపోతే అవి అంత క్లియర్గా కనిపించట్లేదు. హైనా అంటారు కదండి. సో అవి ఉన్నాయండి లోపల. బట్ మాకు అంత క్లియర్గా అయితే కనిపించట్లేదండి అవి. అంటే చాలా దూరంలో ఉన్నాయి. అంటే డిస్టెన్స్ ఎక్కువలో పెట్టేసి అలా క్లోజ్ చేసేసారు. మీలో ఎవరైనా ఏదైనా జూ చూసుంటే మాత్రం కామెంట్ చేయండి. బట్ మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలపండి. సో ఇక్కడ చూసారండి, ఇది ఒక టైగర్ మ్యాప్ అనమాట, మొత్తం చార్ట్.
అన్నీ వీటి గురించి ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నవి ఏంటన్నది అన్నీ క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏ రూట్లో ఏమున్నదన్నది క్లియర్గా రాసి పెట్టుందండి. సో మేము 1 బై 1 అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క యానిమల్ టైప్ ఉంది. సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. ఫస్ట్ మ్యాక్సిమం టైగర్సే ఉన్నాయండి. ఇందా మనం బెంగాల్ టైగర్ చూసాం కదండి. ఇప్పుడు ఇది నార్మల్ టైగర్ అండి, మన ఇండియన్ టైగర్. దూరంగా కనిపిస్తుంది కదండి అవి. సో నెక్స్ట్ వచ్చి ఇవి లయన్స్ పిల్లలండి. సో ఇవి కూడా మాకు కనిపించలేదు, అంటే లోపలికి ఉన్నట్లున్నాయి, బయటకైతే కనిపించలేదండి. వూల్ఫ్ అండి. సో ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి. చూసారండి, తోడేళ్ళు చాలా ఉన్నాయండి. చూసిన వెంటనే చాలా భయం వేస్తుందండి. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం. చూసారండి ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయండి. వేట కూడా గుంపుగానే వేటాడతాయండి. సో అందుకే చాలామంది అంటారు కదా తోడేలు వేట అని. సో చాలా భయంకరంగా ఉంటుంది. అలా నెక్స్ట్ మేము మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ వేరే కేస్ దగ్గరికి వెళ్ళామండి. సో లయన్స్ అండి, లయన్ అండి. సో చూసారంటే చాలా దూరంగా ఉంది. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కావడం వల్ల మేము వెళ్ళింది ఆ ఎండకి, అంటే మేము వెళ్ళింది ఆల్రెడీ 8కి స్టార్ట్ అయ్యాము, 8:39 అలా అవుతుంది. అయినా కూడా అప్పటికి కూడా అవి బయటికి రాలేదండి ఎండ తాకిడికి. సో అది చూసి మేము మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళామండి. సో ఇక్కడ కూడా టైగర్ ఉందండి. ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా కనిపించింది. అదిగోండి టైగర్ చూసారా, స్టెప్స్ ఎక్కుతుంది. అదిగోండి టైగర్. సో ఇక్కడ చాలా టైగర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ రాయల్ బెంగాల్ టైగర్, నెక్స్ట్ నార్మల్ టైగర్ చాలా ఉన్నాయండి. సో అలా నడుస్తూ మళ్ళీ ఫ్రంట్కి వచ్చామండి మేము. వీటికి నేమ్స్ కూడా ఉన్నాయండి, అంకిత అండ్ క్యూబాన్ అని చూసారండి. సో ఇక్కడ వీటి పేర్లు అంటండి. అంటే కొన్ని టైగర్స్కి కూడా నేమ్స్ పెట్టారు, భలే అనిపించింది మాకు. టైగర్స్ మాత్రం చాలా కనిపించాయండి. సో మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసిందండి. అమ్మ టైగర్ 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 అని అరుస్తుంది. సో బాగా ఎంజాయ్ చేసిందండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకోటి చూసారా, వాటి కింద కూడా ఇంకోటి ఉందండి. అంటే ఒకటే కేస్ దగ్గర ఒక 3-4 అలా కూడా ఉన్నాయండి టైగర్స్. సో మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోయాం మేము. అలానే మధ్యలో మంకీస్ అండి, ఎన్ని ఉన్నాయోనండి. కానీ భయం వేసింది నాకు. హ్యాండ్ బ్యాగ్, ఫోన్ చాలా గట్టిగా పట్టుకున్నాను, కానీ అవైతే ఏం చేయలేదండి. జస్ట్ వాటిని ఏమనపోతే మనల్ని ఏం చేయమేమో అనిపించింది, బట్ ఏం చేయలేదు. ఇక్కడ చూసారండి, ఎలిఫెంట్ని చూద్దామని వచ్చాము మేము. ఆ ఎలిఫెంట్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయండి. సో పక్కనేమో అదే కొండముచ్చులు అంటారు కదండి, చూసారు ఎంత అందంగా కూర్చున్నాయో. కానీ నాకు భయం వేసింది. తర్వాత కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ క్రొకోడైల్స్ అండి చాలా ఉన్నాయండి. అవి చూస్తుంటే భయంతో పాటు చిరాకు కూడా వేసిందండి నాకైతే. ఎందుకంటే చూడాలనిపించలేదు, అంటే స్మెల్ అది చాలా బ్యాడ్గా వచ్చింది, నాకైతే నచ్చలేదండి. బట్ చూడాలి కాబట్టి చూసాము. కానీ చాలా ఉన్నాయండి. ఆ వాటర్లో కూడా చాలా ఉన్నాయి అసలు క్రొకోడైల్స్. ఇన్ని ఒక్కసారిగా చూడడం ఫస్ట్ టైం అండి. ఎప్పుడో మా చిన్నప్పుడు మా ఊరి జాతరలో ఒక క్రొకోడైల్ చూసానండి మా చిన్నప్పుడు. సో ఇప్పుడు ఇన్ని క్రొకోడైల్స్ ఒక్కసారిగా చూడడం మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి నాకైతే. సో అలా నడుచుకుంటూ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాము కొంచెం. ఇదేంటో తెలుసు కదండి, తాబేలు. ఇది స్టాచ్యూ అండి, చాలా బాగుంది కదండి. మా పాప నుంచోమని చెప్పి ఒక పిక్ తీసామండి. సో ముందు ఫోజ్ ఇమ్మంటే ఫస్ట్ రెడీ అయిపోద్దండి. నడుచుకుంటూ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాము. ఇక్కడ చూసారండి, జిరాఫీ సైడ్ వెళ్తున్నామండి మనం. జిరాఫీ కూడా నేను ఫస్ట్ టైం అండి. మా పాప స్టార్టింగ్లోనే అమ్మ జిరాఫీ చూడాలి అంది. చూసారండి, వీటి మెడ ఎంత పొడవుందో. ఒక 3 ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగున్నాయండి అసలు చూడడానికి అందంగా ఉన్నాయి.
బట్ మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ జిరాఫీ కౌంటర్ ఉంది కదండి, ఇక్కడ మేము జస్ట్ సరదాగా పిక్ కూడా తీసుకున్నాము. ఓకే అండి, నడుచుకుంటూ ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికంటే సఫారీకి అండి. ఇక్కడ సఫారీ ఉంది. సో మేము సఫారీకి అని చెప్పేసి టికెట్స్ తీసుకున్నామండి. సో ఇవే మా టికెట్స్. ఈచ్ వన్ మెంబర్కి 110 అండి. చిన్న పాపకి లేదు, మా పాపకి లేదని టికెట్, మా ఇద్దరికి 110. ఫస్ట్ మేము టైగర్ సఫారీ అండి. సో చూసారు కదండి. ఇప్పుడు ఇది మనం వెళ్ళే బస్సు అండి. ఈ బస్సులోనే వెళ్ళాం మేము సఫారీకి. 30 మెంబర్స్ వరకు ఎక్కామండి. సో అటు ఇటు కూర్చున్నాం. నేను విండో సైడ్ కూర్చున్నానండి, మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు, మా పాప మిడిల్లో నుంచుందండి. యాక్చువల్ ఇక్కడ బస్సులో కూడా ఏం రాశారంటే సఫారీలోకి వెళ్ళినా యానిమల్స్ అనేవి కనిపిస్తాయి లేదో మేము చెప్పలేము, బట్ దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని ముందే వాళ్ళు రాసున్నారు. అంటే ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావని చెప్పారండి. బట్ మేము వస్తే బాగుండు అనుకున్నాము, బట్ వస్తా లేదో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దాని గేట్ చూసారండి ఎంత స్టాండర్డ్గా పెట్టారో. అంటే ఫస్ట్ ఒక గేట్ తీసారండి, తర్వాత మన బస్సు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ తీసిన గేట్ని క్లోజ్ చేసి అప్పుడు సెకండ్ గేట్ తీసారండి. అంటే లోపల ఉన్న జంతువులు బయటికి రాకుండా చాలా బందోబస్తు కింద పెట్టారండి. సో బాగా అనిపించింది నాకైతే జురాసిక్ పార్క్ సినిమా చూసినట్టు అనిపించిందండి ఆ ఎక్స్పీరియన్స్. సో కొంచెం భయం కూడా వేసింది, ఫస్ట్ టైం కదండి వెళ్ళడం. సో వీళ్ళ లోపలికి వెళ్ళాము, బట్ చాలాసేపు వరకు ఏమీ కనిపించలేదండి. మేమేమనుకున్నామంటే సమ్మర్ కదా, ఎండకు ఒకవేళ రావేమో, అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ బస్సులో రాశారని చెప్పాను కదండి. సో ఇంకా రాకపోవచ్చు అన్నట్లుగా అనుకున్నాను నేనైతే మనసులో. పికాక్స్ కనిపించాయండి ఈ టైగర్ సఫారీలో, ఎక్కువగా మాకు పికాక్స్ కనిపించాయి. సో అంటే విచ్చుకోవడం అయితే కనిపించలేదు, కానీ పికాక్స్ మాత్రం చాలా కనిపించాయండి. బట్ కొన్ని ప్లేసెస్ దగ్గర తీసాను, కానీ ఫారెస్ట్ కూడా చాలా పెద్దదండి. సఫారీ వచ్చి అంటే ఒక్కొక్క సైడ్ వచ్చి 20 acres పైనే ఉండొచ్చు. సో ఫారెస్ట్ చాలా బాగుంది కదండి. ఇంకా మనకి యానిమల్స్ ఏమీ కనిపించట్లేదు, అదే చూస్తున్నాను నేను కూడా. బట్ టైం పట్టిందండి. నేనైతే రాదని అనుకున్నాను, ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. బట్ ఫస్ట్ పికాక్స్ కనిపించేటప్పటికి ఓకే ఏదో ఒకటి కనిపించింది కదా అని చెప్పేసి అనుకున్నానండి. ఇలాంటి సఫారీ ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ చేయండి. బట్ నేను మాత్రం ఫస్ట్ టైం అండి వెళ్ళడం. సో అనుకోకుండా మేము ఇండియా ది లార్జెస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న ఈ నందన్ కన్నన్ జూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో మీరు ఎవరన్నా ఈ జూకి వెళ్ళుంటే కనుక కామెంట్ చేయండి. అలానే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. మాతో పాటుగా వేరే వాళ్ళు ఎక్కారండి, మాకు తెలిసిన వాళ్ళంటే. సో వైజాగ్ నుంచి ఒకళ్ళు ఎక్కారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదంటండి, ఒక గైడ్ని పెట్టుకొని ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పాను కదండి. సో ఆ వెహికల్ తీసుకున్నారంట, 2500 ఛార్జ్ చేశారంటండి. సో అంటే ఎక్కడైతే యానిమల్స్ అవి ఉన్నాయో అక్కడ ఆపడం, అది చూపించడం, మళ్ళీ ఎక్కడం అంటండి. గైడ్ ఏం జస్ట్ అలా చెప్పడం. పాపం వాళ్ళు చాలా ఫీల్ అయ్యారనమాట. అంటే మాకు తెలియదు కదండి, అందుకే వేస్ట్గా తీసుకున్నాము. బట్ వాడేమీ అంత క్లియర్గా ఏమి చెప్పలేదు, అక్కడ ఉన్నవే క్లియర్గా రాసిపెట్టి ఉన్నవి, బట్ అదే చూపించాడని చెప్పేసి అన్నారు. సో ఎవరైనా వస్తే కనుక గైడ్ని కానీ, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ అన్నది అయితే అవసరం లేదండి. సో అది చూసుకోండి మీరు, ఎందుకంటే డబ్బులు అయితే వేస్ట్ అని. సో మధ్య మధ్యలో మీకు నెమ్మల్లో కనిపిస్తున్నాయి కదండి, అయిగోండి పికాక్స్. సో అవి చూస్తూ ఉన్నామండి. అంటే టైగర్ కోసం వెయిట్ చేస్తున్నాం, వస్తుందో లేదో చూడాలి. ఇక్కడ ఒక పికాక్ ఉందండి, చాలా కనిపించాయి. సో అనుకోకుండా టైగర్ మాకు కనిపించిందండి, మా బస్సు దగ్గరికంటే ఉంది. సో చూసామండి, అది చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పికాక్ చూసి మేము రిటర్న్ అయిపోయామండి. సో మళ్ళీ ఏ దారికైతే వెళ్ళామో సేమ్ అదే దారికి వచ్చాము. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఒక గేట్ తీస్తారు, మళ్ళీ మనల్ని మిడిల్లో ఉంచేసి మన వెనకాల గేట్ని వేసేసి మళ్ళీ ఫ్రంట్ గేట్ తీస్తారండి. నెక్స్ట్ మనం ఇప్పుడు లయన్ సఫారీకి వస్తున్నామండి. సో చూద్దాం ఇక్కడ లయన్స్ అనేవి కనిపిస్తాయో లేదో. టైగర్ సఫారీలో మనకి టైగర్ అయితే కనిపించేసింది, హ్యాపీ అండి.
సో టైగర్ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి కనిపించాల్సింది లైన్స్ అండి. సో అవి ఎలా ఉన్నాయో చూద్దాం. అసలు కనిపిస్తాయో లేదో కూడా చూద్దామండి. బట్ ఇది కూడా లక్కీగా కనిపించాయండి. సో అంటే ఫస్ట్ కొంచెం దూరంగా అనిపించాయి, బట్ తర్వాత ఏమైందంటే దగ్గరగా తీసుకెళ్లారండి. 2 కనిపించాయండి. చూసారండి ఎంత ఉన్నాయో. అంటే వాళ్ళ అంటే అటు సైడ్ పెట్టే ఫేసు, బట్ చాలా భయం వేసిందండి నాకైతే. అవి చూసారండి ఎంత ఉన్నాయో అసలు. అంటే ఈ ఎండ ఎక్కువగా ఉంది కదండి. సో అందు గురించి నీడలు అవి అలా పడుకున్నాయి. సో చాలా పెద్దగా చాలా ఇదిగా ఉన్నాయండి. భయం వేసింది కూడా నాకైతే. అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ బస్సు అక్కడి నుంచి టర్న్ తీసుకొని మనం ఏ దారికైతే వచ్చామో ఆ దారికి వెళ్ళిపోయామండి. సో ఇది కూడా అంతేనండి. ఫస్ట్ ఒక గేట్ తీసి తర్వాత వేరొక గేటు చేశారు. ఇక్కడ సెక్యూరిటీ అతను ఉన్నాడండి. దానికి సెక్యూరిటీ ఉంటారు కదా. సో అలా ఉన్నారు. బట్ నాకు చాలా భయం వేస్తుందండి. అంటే వాటి మధ్యలో ఉండడం కొంచెం రిస్కే కదండి. సో ఎలా ఉన్నారో అనిపించింది. సో ఫైనల్గా మన లైన్ సఫారీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎలుగుబంటి సఫారీలు అండి. సో ఇదైతే మీకు చెప్తానండి. సో ఫస్ట్ మేము ఫస్ట్ గేట్ ఓపెన్ చేయగానే చూసారండి, మిడిల్లో బస్సు పెట్టిన వెంటనే ఆ గుమ్మం దగ్గరే ఉందండి, వేరొక గేట్ దగ్గరే ఉందండి అది. సో ఎలుగుబంటి స్టార్టింగే. సో నెక్స్ట్ ఇంకొక ఎలుగుబంటి. కానీ ఎలుగుబంట్లు అయితే మాత్రం చాలా కనిపించాయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎలుగుబంటి అయితే నేనున్న ప్లేస్ దగ్గర కరెక్ట్గా అంటే బస్సులో కూర్చున్నా కదండి, చూసారా నా పక్కనే ఉందండి. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. సో పక్కనే ఉంది అది, చాలాసేపు ఉందండి. బస్సు కూడా చాలాసేపు ఆపారు. సో అలా మధ్యలో ఇంకా చాలా ఉన్నాయండి ఎలుగుబంట్లు. సో అవన్నీ చూస్తూ మళ్ళీ అదిగోండి మళ్ళీ ఇంకోటి కనిపించింది. చూసారండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇది కూడా మళ్ళీ నా పక్కకు వచ్చిందండి. సో మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఒక గేట్ తీయడం, మిడిల్లోకి రావడం, తర్వాత ఇంకొక గేట్ తీయడం అండి, బ్యాక్ గేట్ వేసిన తర్వాత. సో అలా మన ఎలుగుబంటి సఫారీ కూడా అయిపోయింది. ఫైనల్గా మనం చూడేసేది జింకల సఫారీ అండి. సో ఇక్కడ మాత్రం చాలా జింకలు ఉన్నాయండి. కృష్ణ జింక అంటారు కదా, బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అది కూడా చూసాము, బట్ నాకు వీడియో అంత తీయడానికి అవ్వలేదండి. ఎందుకంటే జింకలు అనేవి తెలుసు కదండి, చాలా ఫాస్ట్గా ఉరుకుతాయి కదా. సో నాకైతే తీయడానికైతే అవ్వలేదండి. అవి బాగా ఫాస్ట్గా ఉరికాయి అనమాట. సో నార్మల్ జింకలు అయితే చాలా ఉన్నాయండి, చాలా అంటే ఒక దగ్గర పడుకొని ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తీసాం మేము. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. అంటే అన్ని జింకలు ఒక్క దగ్గర చూడడం అనేది ఫస్ట్ టైం అండి. నేనైతే జస్ట్ ఎప్పుడో ఒకటైతే చూసాను నార్మల్గా. సో ఇవి కూడా అయిపోయినాయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ మేము బయటకు వచ్చేసాము జింకలు అయిపోయిన తర్వాత. ఇది కూడా సేమ్ అండి, గేట్ తీసి క్లోజ్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక గేటే ఉందండి. అంటే ఇవి నార్మలే కదా, సో అందు గురించి ఒక గేటే పెట్టారని అనుకున్నాము. ప్రతి చోట 2 గేట్లు ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం ఒకటే గేట్ అండి. సేమ్ ప్లేస్కి వచ్చేసామండి. మేము ఎక్కడైతే బస్సు ఎక్కామో అదే బస్సు స్టాండ్కి వచ్చేసామండి. చూసారు కదండి, సఫారీ బస్ సర్వీస్ అని ఉంది. సో అక్కడికి వచ్చేసామండి. ఓకే అండి, థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని రాసింది ఇక్కడ. ఓకే, బాయ్. నెక్స్ట్ మనం నడుచుకుంటూ మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ ఐ లవ్ నందన్ కన్నన్ ఉంది చూసారా, నేను మా పాప పిక్ దిగామండి. అలానే మా పాప అన్నీ చూసిన తర్వాత అమ్మ స్నేక్స్ కావాలమ్మా, స్నేక్స్ చూడాలి అంది. సో ఇప్పుడు మనం వెళ్ళేది స్నేక్స్ చూడటానికేనండి. సో చూడంగానే భయపడద్దు, లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. అంటే ముందు జస్ట్ ఓన్లీ పిక్చర్స్ అలా పెట్టారు. ఓకే అండి, ఇలా ఈ గ్లాస్ ఐటమ్స్లోనే ఉంచారండి స్నేక్స్ అనేవి. అదిగో చూసారండి లోపలికంటా ఉంది, ఎంతలా ఉందో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా పెద్దగా, ఇదేమో బ్లాక్ కోబ్రా అనుకుంటండి. సో బ్లాక్ కలర్లో ఎలా ఉందో చాలా భయంకరంగా ఉందండి చూడడానికి. నాకైతే చాలా భయం వేస్తుంది.
అదిగోండి ఎలా ఉందో. సో ఇవి ఒక రకం అండి. చాలా రకాల స్నేక్స్ ఉన్నాయండి, చాలా భయంకరంగా ఉన్నాయి. కాకపోతే వీటికి అంటే గ్లాస్లో పెట్టేశారండి. ఇది చూసారండి ఎంత అంటే వైట్ అండ్ బ్లాక్ రెండు మిక్సింగ్ కలర్లో ఉందండి. సో వాటి నేమ్స్ కూడా రాశారు బయట, అంటే దాని అంటే ఆ స్నేక్ నేమ్ ఏంటనేది కూడా క్లియర్గా రాశారండి. సో చాలా భయంగా అనిపించింది నాకైతే, చాలా భయంకరంగా అనిపించాయండి. సో అది ఒకటి చూసారండి ఎలా ఎక్కుతుందో, ఎక్కడం కూడా అనుకోకుండా కనిపించింది. సో చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇక్కడ కూడా స్నేక్స్. అదిగోండి ఇక్కడ చూసారా కుండీలో ఒకటి ఉంది, అంటే కామన్ శాండ్ బోయా అని ఉందండి ఏదో. సో చూసారండి రెడ్డిష్ లాగా ఉంది కదండి, అంటే మట్టి కలర్లో ఉంది. ఇదో రకమైన స్నేక్ అనుకుంటా. నెక్స్ట్ కింగ్ కోబ్రా అండి. అదిగోండి చూసారు ఎలా ఉందో, అంటే అవి పడుకొని ఉన్నాయండి, అంటే బయటకు వస్తే క్లియర్గా తెలిసేది. చాలా పెద్దగా ఉంది. ఇవేమో అడవి బల్లులు అంటారు కదండి, సో అవి. ఇవి కూడా చాలా ఉన్నాయండి, చూసారండి ఎలా ఉన్నాయో, చాలా భయంకరంగా ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నాయండి. ఇవి కూడా అడవి బల్లులు అంట. ఇవి తాబేళ్ళు, మీకు తెలుసు కదండి, స్టార్ తాబేళ్ళు. అదిగోండి కూడా స్నేక్. ఇలా చాలా రకాలు ఉన్నాయండి. స్నేక్ చూసారు ఎంత భయంగా ఉందో. ఒక్కసారిగా ఎన్ని స్నేక్స్ చూస్తే చాలా భయం వేస్తుందండి అసలు. అదిగోండి ఎలా ఉన్నాయో చూసారా. ఇదేమో ఎల్లిష్ లాగా ఉందండి, ఇక్కడేమో బ్లాక్ కలర్లో ఉందండి. ఇక్కడ కూడా క్రొకోడైల్స్ ఉన్నాయండి, చూసారా ఎలా ఉన్నాయో, ఎంత ప్రశాంతంగా పడుకున్నాయో చూసారండి ఇవి. ఇక్కడ ఒక క్రొకోడైల్ ఉందండి. సో చాలా ఉన్నాయండి, ఎక్కడ చూసినా సరే ఎక్కువగానే కనిపిస్తున్నాయి క్రొకోడైల్స్. నాకైతే వాటిని చూస్తుంటే భయం వేస్తుంది. ఇది కూడా అడవి బల్లి అనుకుంటా అండి, డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ కూడా ఒక 2-3 అలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇవి కూడా నీటి తాబేళ్ళు ఏదో అన్నారండి. సో నీటిలోనే ఉంటాయంట, అంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి వీటి షేప్ కొంచెం. సో చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మేము చాలా వరకు చూడలేకపోయామండి, ఎందుకంటే మేము 8కి వచ్చామండి ఇందు లోపలికి. సుమారుగా 12:30 వరకు ఇక్కడే సరిపోయిందండి, అంటే నడుచుకుంటూ చూడడం, అలానే సఫారీకి వెళ్ళి వచ్చాం కదండి, చాలా టైం పట్టేసింది. నెక్స్ట్ అందులోంచి వచ్చేసామండి. వచ్చేసి ఇంకా మళ్ళీ మేము బాట్స్ ఉన్న సైడ్ వెళ్ళామండి. అంటే ఇంకా ఫిషెస్ అంటే ఇంకా వేరే ఉన్నాయన్నారు. నేను ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పాను కదండి, ఇవేనండి అవి. సో అందులో కామన్గా అంటే ఒక 10 మెంబర్స్ వరకు పడతారట. సో అదండి, ఇదేమో యానిమల్స్కి వేసే ఫీడ్ అండి. సో నెక్స్ట్ మేము బార్డ్స్ సైడ్ వచ్చేసాము. బార్డ్స్ ఒకటి చూసుకొని వెళ్ళిపోయామండి. చూసారండి రెడ్ కలర్లో ఎలా ఉందో బార్డ్, చాలా బాగుంది. నాకైతే బర్డ్స్ మాత్రం బాగా నచ్చాయండి. ఎల్లో బ్యాక్ లోరీ అంటే దీని పేరు. సో చాలా బాగున్నాయి బర్డ్స్ మాత్రం. మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసుకున్నాము, బట్ కాకపోతే ఫిషెస్ సైడ్ మాత్రం వెళ్ళలేదు. అలానే మేము అంటే రోప్ వే బోటింగ్ కూడా ఉందంటండి ఇక్కడ, బట్ మాకు వెళ్ళడానికి టైం సరిపోక మేము వెళ్ళలేదండి. అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ కటక్లో ఉన్న ధబలేశ్వర్ శివ టెంపుల్కి వెళ్ళాలనుకున్నామండి. సో టైం సరిపోదని చెప్పేసి మేము ఇంకా చాలు అనుకున్నాము. అందులో మేము బాగా అంటే నడుచుకుంటూ వెళ్ళాం కదండి, బాగా టైర్డ్ అయిపోయామండి, అదొక రీజను. సో ఇక్కడ చూసారండి ఎలా ఉన్నాయో బర్డ్స్, అసలు భలే అనిపించాయండి. చాలా రకరకాల పక్షులండి, బట్ ఇవి కూడా నేను చూడడం ఫస్ట్ టైం అండి. ప్యారెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, అవి కూడా చూసాము. సో ఇవి చూసారండి ఎలా ఉన్నాయో.
అన్ని పక్షులు ఒక దగ్గర ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదండి. సో వీటికి ఏంటంటే బయటికి రాకుండా ఇలా చిన్న చిన్న మెస్సుల్లాగా పెట్టేశారండి మొత్తం. సో అందు గురించి నాకు క్లియర్గా కూడా రావడం లేదు తీయడానికి. అంటే అంత చిన్న వాటిలోంచి తీయడం కష్టం కదండి. సో అలానే తీశాను నేను కూడా. నెక్స్ట్ చూసారండి బర్డ్స్ ఎలా ఉన్నాయో. ఇది డిఫరెంట్గా వైట్ అలా అనిపించింది. సో ఇది కూడా వైట్ కలరేనండి. చాలా డిఫరెంట్గా అనిపించాయండి. పక్షులు మాత్రం చాలా రకాలు చూసామండి. ఇంక ఇలా ఇవి చూసేసి మేము ఇంకా ఎగ్జిట్కి వచ్చేసామండి. ఎందుకంటే చెప్పాను కదండి చాలా టైర్డ్ అయిపోయామని. ఇంకా నడవలేకపోయాము. అందులో మా పాప కూడా ఇంక వెళ్ళిపోదామని అంది. అంటే ఇంకా చూడడానికి ఇంకా ఎడతిరిగి మేము ఫిషెస్ సైడ్ వెళ్ళలేదండి. చేపలు కూడా చాలా రకరకాలు ఉన్నాయన్నారు. బట్ అదొక్కటి మాత్రం మాకు అవ్వలేదు. అంటే మాకు టైం అనేది సెట్ అవ్వలేదండి. ఇంకా మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి అవ్వదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము. అలాగే ఇక్కడ నాటుకోళ్ళు కూడా ఉన్నాయండి. కోడి పుంజులు కూడా కనిపించాయి కదండి అవి. ఇది చూసారా చాలా అంటే మల్టీ కలర్ బర్డ్ అండి. భలే అనిపించిందండి. ఇంచుమించు ఒక 5-6 కలర్స్ ఉందండి దాంట్లో. సో చూడడానికి చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పాను కదండి ఇక్కడ మేము 8 to 12:30 వరకు ఇందులోనే స్పెండ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ ధవళేశ్వరం స్టార్ట్ అయ్యామండి. అది కూడా మంచి ఫేమస్ టెంపుల్. దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది డే 3లో మేము చూసిన ప్లేస్ అండి. సో డే 3 అండి ఇది. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. 8 ఈవినింగ్ 5:30 అలా మేము పూరి వెళ్ళాము. పూరిలో నైట్ దర్శనం చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనం చేసుకొని ఆ రోజు మేము 19th రోజు కోనార్క్ వెళ్ళాము. అలానే ఈవినింగ్ లింగరాజ్ టెంపుల్కి వెళ్ళామండి. మళ్ళీ నైట్ మేము భువనేశ్వర్లో స్టే చేసేసి సో ఈరోజు 20 అండి. ఈ 20th మేము మార్నింగ్ 7:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఈ జూకి వచ్చాము. సో ఎగ్జిట్ సైడ్ వచ్చేసామండి. ఓకే, మా వెహికల్ తీసుకొని మేము వచ్చేసాం బయటికి. ఓకే అండి, కానీ ప్లేస్ మాత్రం చుట్టూరు చాలా బాగుందండి. సో నందన్కనన్ బాయ్.